హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. స్వీట్ కార్న్ రైస్కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యారెట్, టమాటో, బీన్స్, పొటాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో సాస్, గరం మసాలా, సాల్ట్, కుక్ చేసుకున్న బాస్మతి రైస్. ఇప్పుడు తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. 1 కప్ క్యాప్సికమ్, 1 కప్ క్యారెట్, 1 కప్ బీన్స్, 1 కప్ ఆలూ పీసెస్, 1 కప్ స్వీట్ కార్న్, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ టమాటో పీసెస్ కూడా బాగా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఆ గరం మసాలా వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి వ్యూయర్స్, గరం మసాలా బాగా వెజిటేబుల్స్కి పట్టింది. ఆ తర్వాత ముందుగా కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని ఆ వెజిటేబుల్స్లో కలుపుకోవాలి. రైస్ కూడా వెజిటేబుల్స్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన స్వీట్ కార్న్ రైస్. అన్ని రకాల వెజిటేబుల్స్ యూజ్ చేయడం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిది. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా టమాటో సాస్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మరొకసారి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు మన స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ రైస్ని తీసుకొని గార్నిష్ చేసుకున్న ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి స్వీట్ కార్న్ రైస్ రెడీ టు ఈట్. ఇలా కలర్ఫుల్గా ఉండడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe.